హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో మనము ఇంతకుముందు ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా 6th ఫిబ్రవరి రోజున ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన పేపర్ ఏదైతే ఉందో దాంట్లో అర్థమెటిక్ సెక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఎందుకంటే చాలామంది అర్థమెటిక్ పేపర్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి అంటున్నారు. సో అందుకనే 6th ఫిబ్రవరిలో రీజనింగ్ కాకుండా ఈరోజు అర్థమెటిక్ సెక్షన్ అయితే డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. So the greatest number which is divides 406 and 1388 to live 1 and 3 respectively as the remainders is అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే 406 ఉన్నది ఇక్కడ మనకి. సో 406 అనేది 1 రిమైండర్ చేయాలంట. సో -1 చేయండి. ఓకేనా? -1 చేస్తే ఏమొస్తుంది? 405 వస్తుంది. అండ్ ఆ తర్వాత 1388 ఉన్నది. సో దీనికి రిమైండర్ ఎంత రావాలి అంట? 3 రిమైండర్ రావాలి అంట. సో కాబట్టి ఇక్కడ దీనికి -3 చేయండి. సో 1385 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 405 అండ్ 1385కి ఈ రెండింటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయండి. ఓకేనా? సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి? మీరు త్రూ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో రెండు కూడా మనకి 5తో ఎండ్ అవుతున్నాయి. సో కాబట్టి 15తో అయితే ఇది ఎలాగో రాదు. సో కాబట్టి మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే 4th వన్. సో 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి. Ashish has 1617 rupees with him. He divided it among his sons Arun and Mahesh and asked them to invest at 10% rate of interest. ఓకేనా? సో 10% అని చెప్పేసి ఉంటున్నాడు. సో 10% అంటే ఎంత మనకి? 1/10. ఓకేనా? సో +1 అవుతుంది కాబట్టి 10 యూనిట్స్ అండ్ ఆ తర్వాత 11 యూనిట్స్. సో ఇక్కడ ఏంటి అంటే అమౌంట్ అనేది సేమ్ అని చెప్పేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సో ఒక పర్సన్ ఏమో 14 ఇయర్స్కి, ఇంకొక పర్సన్ ఏమో 15 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు. సో అయితే వాళ్ళకి అమౌంట్ అనేది సేమ్ అని చెప్పేసి అంటున్నాడు. సో అయితే మనకేం అడుగుతున్నాడు? ఇందులో ఆశిష్ అరుణ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఎవరైతే తక్కువ టైం ఇన్వెస్ట్ చేశారో సో అతనిది ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? తక్కువ టైంకి ఇన్వెస్ట్ చేసింది ఎవరు? మనకి అరుణ్. సో కాబట్టి ఇదేమో అరుణ్ది షేర్ అవుతుంది. అండ్ తర్వాత ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసింది ఎవరు అంటే మహేష్. సో కాబట్టి ఇదేమో మహేష్ యొక్క షేర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు కలిపితే 21 యూనిట్స్ ఏంటి అంటే టోటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నదో సో అది టోటల్ ప్రిన్సిపల్ అవుతుంది. సో ఈ 1617 అనేది 21 యూనిట్స్కి ఈక్వల్ అయితే మనకి ఎవరు అడుగుతున్నాడు? అరుణ్ యొక్క షేర్ అడుగుతున్నాడు. అరుణ్ షేర్ ఎంత ఉన్నది అంటే ఇక్కడ 11 యూనిట్స్ ఉన్నది. సో అయితే మనకి 11 యూనిట్స్ వాల్యూ ఎంత? సో ఇది మనకు అక్కడ అడుగుతున్నది. సో ఇక్కడ మీరు 21తో క్యాన్సిల్ చేశారు అనుకోండి. సో 21 1s అండ్ ఆ తర్వాత 21 7s, ఎందుకంటే మనకి 8s ఎలాగో క్యాన్సిల్ అవ్వదు. సో 21 7s 147. సో 147 161 నుంచి 147 పోతే రిమైనింగ్ మళ్ళీ ఇంకా 14 ఉంటుంది, మళ్ళీ 147 ఉంటుంది కాబట్టి మళ్ళీ 7s. సో 77 ఇంటూ 11. సో 770కి ఇంకొక 77 యాడ్ చేయండి. సో మనకి ఎంత వస్తుంది? 847 అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత ఇది యావరేజెస్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో రూపేష్, మహేందర్ అండ్ కేతన్ వీళ్ళ ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంట? 45 kg అంట. ఓకేనా? సో ఈ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 45 kg. అండ్ అందులో ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ రూపేష్ అండ్ మహేందర్. ఓకేనా? సో ఎవరెవరిది? రూపేష్ ప్లస్ మహేందర్ వీళ్ళిద్దరు యావరేజ్ వెయిట్ ఎంత అంటే 43 kg. నెక్స్ట్ ఆ తర్వాత అండ్ దట్ ఆఫ్ మహేందర్ అండ్ కేతన్. సో ఈ మహేందర్ అండ్ ఆ తర్వాత కేతన్ వీళ్ళిద్దరు యావరేజ్ వెయిట్ ఎంత అంటే 45 kg అంట. ఓకేనా? సో ఇప్పుడు మనకేమంటున్నాడు? దెన్ ద వెయిట్ ఆఫ్ మహేందర్ ఈజ్, అయితే మహేందర్ యొక్క వెయిట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ యావరేజ్ వెయిట్ కంటే ఇక్కడ యావరేజ్ వెయిట్ అనేది తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది. ఎంత తక్కువ ఉన్నది అంటే 2 kg తక్కువ ఉన్నది. అలా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే 2 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి ఇంటూ 2. సో అంటే మనకి ఇక్కడ -4. ఇక్కడ మనకి సేమ్ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ మనకి 0 అనమాట. సో ఓవరాల్గా మనకి -4 అనేది ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరిలో కామన్గా ఉన్నది ఎవరంటే మహేందర్ కాబట్టి ఇక్కడ యావరేజ్ 45లో నుంచి -4 తీసేయండి. సో ఎంత వస్తుంది మనకి? 41 వస్తుంది. సో అదే అతని యొక్క వెయిట్ అనమాట. ఓకేనా? సో ఎంత అంటే ఆప్షన్ 3 41 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి. ఏ సమ్ ఆఫ్ ఎక్స్ అమౌంట్స్ టు 54,571 rupees in 2.5 years at a 12% per annum
ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 10 months అని చెప్పేసి అంటున్నాడు. సో అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఓకేనా. సో మనకి 12% పర్ యానం, సంవత్సరానికి మనకి 12%, 12 monthsకి 12% అయితే మనకి 10 monthsకి ఒకసారి కాంపౌండ్ చేయాలి అంటున్నాడు. సో 12% అనేది 12 monthsకి అయితే అప్పుడు 10 monthsకి మనకి ఎంత వస్తుంది పర్సంటేజ్ అనేది 10% పర్ 10 months వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 2.5 yearsలో 2.5 years అంటే మొత్తం మనకి 30 months అవుతుంది. సో 30 monthsలో ఇది మనకి 3 times కాంపౌండ్ అవుతుంది అనమాట. సో 10% అంటే ఎంత మనకి 1/10. సో ఇక్కడ మనకి ఇదేమో 10 cube అయితే 3 times కాబట్టి ఇదేమో 11 cube అవుతుంది. ఇదేమో మనకి ప్రిన్సిపల్ అండ్ ఇదేమో మనకి అమౌంట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, అమౌంట్ అనేది ఇచ్చిండు. ఏం అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అనేది మనకు అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ 54,571 ఏదైతే ఉన్నదో అది మనకి 11 cubeకి ఈక్వల్. 11 cube ఎంత 1331 unitsకి ఈక్వల్. అండ్ మనకు అడుగుతున్నది ఏంటి అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది 10 cube అంటే 1000 units వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి 1331 1s అండ్ ఆ తర్వాత మనకి 4s క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే 5s ఎలాగో పోదు కాబట్టి. నెక్స్ట్ ఆ తర్వాత ఇంక మనకి 1331 ఉంటుంది. సో 1, ఎందుకంటే ఇక్కడ 1 ఉన్నది ఇక్కడ 1 ఉన్నది కాబట్టి యూనిట్ డిజిట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మనకి 1తోనే డివిజిబుల్ అవుతుంది. సో 41 into 1000 ఏమవుతుంది అంటే 41K. సో 41,000 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, జాకిర్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి ఇఫ్ జాకిర్ డ్రైవ్స్ హిజ్ కార్ ఎట్ 2/3 ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు అతని యొక్క నార్మల్ స్పీడ్ ఎంత అంటే 3 units. ఓకేనా. సో స్పీడ్ రేషియో ఇచ్చిండు మనకి. అండ్ ప్రెసెంట్ అతను ఏ స్పీడ్లో వెళ్తున్నాడు అంటే 2 units ఆఫ్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు. ఓకేనా. దెన్ హీ రీచెస్ సిటీ బి 10 minutes లేట్. సో మామూలుగా అయితే 3 units ఆఫ్ స్పీడ్తోని వెళ్తాడు, బట్ ఈరోజు 2 units ఆఫ్ స్పీడ్ తోటి వెళ్ళిండు కాబట్టి అతనికి 10 minutes లేట్ అయింది. సో ఫైండ్ ద టైమ్ ఇన్ మినిట్స్ దట్ జాకిర్ వుడ్ హ్యావ్ టు టేక్ అండ్ ట్రావెల్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి. హీ డ్రోస్ ఇట్ అట్ హిస్ నార్మల్ స్పీడ్. ఒకవేళ అతను కనుక తన నార్మల్ స్పీడ్తో వెళితే అతనికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది సేమ్. సో డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ అండ్ ఆ తర్వాత టైం ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఇది 3:2 అయితే ఇది మనకి 2:3 అవుతుంది. సో ఇక్కడ ఇంతకు ముందు యాక్చువల్గా అయితే 2 units ఆఫ్ టైం పట్టేది, ఇప్పుడు 3 units ఆఫ్ టైం పడుతున్నది. ఇక్కడ ఎంత లేట్ అవుతుందంటే 1 unit ఆఫ్ టైం అనేది లేట్ అవుతున్నది. సో అది మనకి ఇక్కడ డేటా ప్రకారం ఎంత ఇచ్చాడు, 10 minutes ఇచ్చాడు. 1 unit ఈక్వల్స్ టు 10 minutes అయితే సో 2 units ఈక్వల్స్ టు ఏమవుతుంది 20 minutes అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో మీరు దాన్ని నార్మల్గా అంటే మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇంత చెప్పాను, బట్ ఎగ్జామ్లో చేసేటప్పుడు డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ 2/3 అనేది అంటే ఆబ్వియస్లీ 3:2 అవుతుంది. సో టైం రేషియో 2:3, 1 unit మనకి డిఫరెన్స్ 10 minutes. సో 2 units 20 minutes అని మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే సో మనకి సింప్లిఫికేషన్ నుంచి మనకి ఓకేనా. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 15 1s 15 4s. సో ఇక్కడ -9, ఇక్కడ ప్లస్ ఉన్నా సరే మళ్ళీ మైనస్ ఉన్నది కాబట్టి -4. ఇక్కడ ఏమవుతుంది మనకి 6 4s మనకి 24 అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ మనకి -24 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ -9 -4 -13 అండ్ తర్వాత -24 -37 అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరుణ్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 5,400 రూపీస్ అండ్ ఆశిష్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 9,400 రూపీస్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. వీళ్ళిద్దరూ కూడా ఇతనేమో 5,400 ఇతనేమో 9,400 సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారంట. ఓకేనా. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఆశిష్ గెట్స్ 960 రూపీస్ మోర్ ఇంట్రెస్ట్ దాన్ వరుణ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఎందుకు ఎక్కువ అమౌంట్ వచ్చినాయి అంటే ఇక్కడ వరుణ్ కంటే ఆశిష్ ఒక 4,000 రూపీస్ అంతే. ఇతను 5,400 ఇతనేమో 9,400 అంటే ఒక 4,000 రూపీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అతనికి ఒక 960 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో అయితే మనకేం అడుగుతున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ అతనికి 3 yearsకి ఇన్వెస్ట్ చేస్తే ఎంత 960 రూపీస్ వచ్చినాయి. అంటే 1 yearకి ఇక్కడ 3 3s 3 2s 0కు 0. సో 1 yearకి 320 రూపీస్ ఎక్స్ట్రా వస్తున్నాయి అనమాట.
సో ఈ 320 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా వస్తున్నాయి అంటే అతను ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేసిన 4000 రూపీస్ ఏదైతే ఉన్నదో దానిలో వచ్చిన ఇంట్రెస్ట్. సో అది మనకి అందులో పర్సంటేజ్ ఎంతో ఫైండ్ చేస్తే అదే మనకు ఆన్సర్. సో 2 zeros గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్, 4 1s 4 8s 32. సో మనకి ఎంత 8% per annum అతని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమిత్ బాట్ ఏ పియానో అండ్ సోల్డ్ టు గోపాల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. ఓకేనా. సో అమిత్ ఒక పియానో కొని దాన్ని గోపాల్కి అమ్మిండంట. ఎంత పర్సంటేజ్ అంటే 5% ప్రాఫిట్కి. సో 5% అంటే మనం ఏం రాసుకుంటాం, 5% అంటే 1/20. సో 20 యూనిట్స్ ఉన్నదాన్ని 21 యూనిట్స్కి అమ్మిండు. నెక్స్ట్ గోపాల్ సోల్డ్ ఇట్ టు అక్షయ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 25%. ఇతనేమో లాస్ కమ్మిండంట. సో ఎంత అంటే 25%. సో 25% అంటే 1/4. బట్ ఇతను లాస్ కమ్మిండ్ కాబట్టి మైనస్, ఇతను ప్రాఫిట్ కమ్మిండ్ కాబట్టి ప్లస్ అవుతుంది. సో 4 యూనిట్స్కి కొని ఎంత అంటే 3 యూనిట్స్కి అమ్మిండు. ఇఫ్ అక్షయ్ పేడ్ 1890 రూపీస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద పియానో టు అమిత్ బాట్ ఈజ్. సో అయితే సో అమిత్ ఎంత పెట్టి కొన్నాడు దాన్ని అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 20 × 4 ఎంత 80 యూనిట్స్ అండ్ 21 × 3 ఎంత మనకి 63. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్లో మనకి పియానో కాస్ట్ ఎంత అంటే 1890. ఇది ఎన్ని యూనిట్స్కి ఈక్వల్, 63 యూనిట్స్కి ఈక్వల్. మనకేం కావాలి, ఫస్ట్ అతను అసలు ఎంత పెట్టి కొన్నాడు అంటే 80 యూనిట్స్ పెట్టి కొన్నాడు. సో అయితే 80 యూనిట్స్ వాల్యూ కావాలి. సో 63 1s అండ్ 63 3s 189, 0కి 0, 8 3s ఎంత అంటే 24, 2 zeros 2 zeros. సో 2400 రూపీస్ పెట్టి అతను కొన్నాడు అనమాట. ఓకేనా ఇనీషియల్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 50%. బై వాట్ పర్సన్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ ఇంక్రీజ్డ్ బై 14% ఓన్లీ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటిది అంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈక్వల్స్ టు మనకేంటి అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చిండు, ప్రైస్ ఇచ్చిండు. ఏం అడుగుతున్నాడు అంటే క్వాంటిటీ, కన్సంప్షన్ ఇన్ ద సెన్స్ క్వాంటిటీ అనమాట. సో క్వాంటిటీ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఏమవుతున్నది 14% ఇంక్రీజ్ అవుతున్నది. సో 14% మీరు డైరెక్ట్గా రాసుకున్నాం ఓకే, నార్మల్గా రాసుకున్నాం ఓకే. 14% అంటే ఎంత మనకి 7/50. సో 50 యూనిట్స్ ఉన్నది కాస్త 57 యూనిట్స్ అవుతున్నది. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వాంటిటీ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ బై ప్రైస్. సో ఎక్స్పెండిచర్ ఎంత అంటే 50 యూనిట్స్ ఉన్నది కాస్త 57 యూనిట్స్ అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ప్రైస్ ఏమైంది, ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే 50%. 50% అంటే 1/2. సో అంటే 2 యూనిట్స్ ఉన్నది కాస్త 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది అంటే 3 యూనిట్స్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి 2 1s 2 25s 3 1s 3 19s. సో 25 యూనిట్స్ అంటే ఇంతకుముందు అతను 25 యూనిట్స్ యూజ్ చేసేవాడు, ఇప్పుడు ఓన్లీ 19 యూనిట్సే యూజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది అంటే 6 యూనిట్స్ అనేది డిక్రీజ్ అయింది. సో 6 అనేది 25లో ఎంత పర్సంటేజ్, 6 అనేది 25లో ఎంత పర్సంటేజ్, 25 1s 25 4s 6 4s ఎంత అంటే 24%. సో 24% అతని కన్జంప్షన్ అతను తగ్గించుకుంటే సో దీని ప్రకారం అది సెట్ అవుతుంది. దీన్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా చేసేయచ్చు, ఎందుకంటే మనకి 6 ఉన్నది కాబట్టి 6 అనేది 25లో మీకు ఆల్రెడీ తెలుసు. సో 24% అవుతుంది. సో ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు కొంచెం అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఈ స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూస్తే గిల్ సోల్డ్ 2 dogs ఎట్ ద సేమ్ ప్రైస్. ఓకేనా. సో అతను రెండింటిని కూడా సేమ్ ప్రైస్కి అమ్మేశాడు. ఇన్ వన్ హీ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 22%. దాంట్లో ఒక దాని మీదనేమో 22% ప్రాఫిట్ వస్తే ఇంకొక దాని మీదనేమో 22% లాస్ వచ్చిందంట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సో ఇది ఎక్స్ అయితే ఇది వై అనుకుంటే ఎక్స్ ఇంటూ వై బై 100 చేస్తాము. ఓకేనా. సో 22 × 22 రెండిట్లో ఎలాగో 22నే ఉంది కాబట్టి 22 × 22/100. 22 స్క్వేర్ ఎంత మనకి 484. ఓకేనా. సో 4.84%. సో అది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే లాసే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా లాసే వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దానికి మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు 22%, 22 స్క్వేర్ ఏమవుతుంది 484, ఖచ్చితంగా లాసే వస్తుంది. సో 4.84 లాస్. మీరు అక్కడ అసలు పెన్ అండ్ పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా చెప్పవచ్చు ఆ క్వశ్చన్కి. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనకి సో చూడండి
23 ఇంటూ 16 ఇంటూ ఇక్కడ 3 ఎలాగో క్యాన్సిల్ అవుతాయి. 19 మైనస్ 30 అంటే 6 ఉంటుంది. 6/3 వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 ఉంటుంది అనమాట. సో 23 ఇంటూ 16 ఇంటూ 2. సో దీన్ని ఇక్కడ మీరు మొత్తం ఏం చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్స్ అనేవి ప్రతిదానికి కూడా డిఫరెంట్గా ఉన్నది. సో 3 6 ఎంత మనకి 18 అంటే 8, 8 2 ఎంత మనకి 16 అంటే 6. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ యూనిట్ డిజిట్ ప్రకారం మీరు ఆన్సర్ చేసేయాలంతే, ఓకేనా. And next తర్వాత, if a train runs at 40 kilometers per hour, it reaches its destination late by 10 minutes. Okay na. But if it returns by 45 kilometers per hour, it is late by 4 minutes only. The correct time for the train to complete the journey is. Okay na. సో ఒక ట్రైన్ అనేది 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే 10 minutes లేట్ అవుతుందంట. అదే ఒకవేళ 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే జస్ట్ 4 minutes మాత్రమే లేట్ అవుతుందంట. రెండు కూడా లేటే అనమాట. సో ఇక్కడ మనకి రెండింటిలో కూడా డిస్టెన్స్ అనేది సేమ్ కదా. సో డిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ రేషియో అండ్ ఆ తర్వాత టైం రేషియో ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసినాము అనుకోండి, సో ఇక్కడ మనకి రేషియో అనేది వస్తుంది అనమాట. రెండు కూడా మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఇదేమో 5 8s అండ్ ఇదేమో 5 9s, 8:9. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది అంటే 9:8 అవుతుంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇది 10 minutes లేట్, ఇది 4 minutes లేట్, అంటే రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 6 minutes ఉన్నది. ఇక్కడ అదే మనకి 1 unit ఉన్నది. 1 unit 6 minutes అయితే 9 units ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 54 minutes అవుతుంది. సో 40 kilometers per hour స్పీడ్తో వెళ్తే 54 minutes ఆఫ్ టైం అనేది పడుతుంది. సో 54 minutes ట్రావెల్ చేస్తే దానికి 10 minutes లేట్ అవుతున్నది. సో కరెక్ట్ టైంలో వెళ్ళాలి అంటే ఇంకొక 10 minutes ముందు వెళ్ళాలి. సో 54లో నుంచి 10 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 44 minutes అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ తర్వాత, వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు ద 3 successive discounts of 30%, 25% అండ్ 40%? ఓకేనా. సో 30% అంటే ఏమవుతుంది 10 units ఉన్నది కాస్త 7 units అవుతుంది. ఒకవేళ మీరు రేషియో మెథడ్లో కనుక చేస్తే, ఫార్ములా మెథడ్లో చేయొచ్చు, ఇంకా చాలా మెథడ్లో చేయొచ్చు. సో నేను నార్మల్గా మనకి రేషియో మెథడ్లో చేస్తున్నాను. సో 10 ఉండేది కాస్త 7 అవుతుంది. 25 units అంటే 25% అంటే ఎంత మనకి 1/4. సో అంటే 4 units ఉండేది కాస్త 3 units అవుతుంది. అండ్ 40% ఉంటున్నాడు. సో 40% అంటే మనకి 2/5, అంటే 5 units ఉండేది కాస్త 3 units అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే 5 4s 20, 20 ఇంటూ 10 ఎంత మనకి 200 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 7 3s 21, 21 3s ఎంత అంటే 63 వస్తుంది. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది చూడండి, ఓకేనా. సో అంటే మనకి 200 units ఉన్నది కాస్త 63 units అయింది అది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదవుతుందో అదే మనకి డిస్కౌంట్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది 137 అవుతుంది. సో అంటే ఈ 137 అనేది 200లో ఎంత పర్సంటేజ్ అవుతుంది? సో 2 zeros గెట్ క్యాన్సిల్, 2 1s 2 6 మనకి 12 పోతే 1 ఉంటుంది, ఇంకా మనకి 7 2 8s అండ్ 0.5 68.5% అది సింగిల్ డిస్కౌంట్ అనమాట, ఓకేనా. సో చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఇది ప్రపోర్షన్ టాపిక్లో నుంచి వచ్చింది. ద మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ a²/b³ అండ్ 9b²/4a³ ఎంత అని చెప్పేసి అడుగుతాడు. మనకి మెయిన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో అంటే మెయిన్ ప్రపోర్షన్ అంటే b ఈక్వల్స్ టు, సో b ఈక్వల్స్ టు ఏమవుతుంది √a ఇంటూ c అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే a²/b³ ఇంటూ b వాల్యూ c వాల్యూ ఎంత అంటే 9b²/4a³, ఓకేనా. సో √. సో ఇక్కడ a²కి ఇక్కడ క్యూబ్కి ఇక్కడ b²కి ఇక్కడ క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది. ఈ 9 and 4 అనేది రూట్ బయటకు వచ్చినాయి అనుకోండి. సో 3 and 2 ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా రిమైనింగ్ ఉన్నది ఏంటిది ఏ, ఇక్కడ మనకి b ఉన్నది, ఇక్కడ a ఉన్నది. సో √ab అవుతుంది. సో 3/2√ab. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ if 4% of x is 132 then x is equals to, ఓకేనా. సో 4% of x ఈక్వల్స్ టు 132 అంట. సో 4 1s 4. సో ఇక్కడ మనకి 4 3s 12 అండ్ ఆ తర్వాత 4 3s 12. పర్సంటేజ్ మనకి బై 100 ఉంటుంది కాస్త. సో బై 1% మనకి 33 అయితే 100% ఏమవుతుంది 3300 అవుతుంది. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్ 92 and 215 లీవ్స్ యువర్ రిమైండర్స్ 7 and 11 రెస్పెక్టివ్లీ? సేమ్ ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ మనకి స్టార్టింగ్లో కూడా ఒకటి వచ్చింది. సో 92కి రిమైండర్ ఎంత రావాలంట 7 రావాలంట. సో -7 చేయండి, ఎంత వస్తుంది 85 వస్తుంది.
అండ్ ఆ తర్వాత 215 ఉన్నది. సో 250లో నుంచి మనకి 11 రిమైండర్ రావాలి కాబట్టి -11 చేయండి. సో -11 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 204 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 85 204కి మనం ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇది మనకి 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 17 5 అండ్ 17 12. సో కాబట్టి ఆప్షన్ 3 17 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మన దానికి హెచ్సిఎఫ్ అనేది 17 అవుతుంది కాబట్టి సో అదే ఆన్సర్ అనమాట. ఓకేనా. Next, a hemisphere bowl has 3.5 centimeters radius. It is to be painted inside as well as outside. Find the cost of painting it at the rate of 15 rupees per 10 centimeters cube. Okay na. Use pi equals to 22/7. Okay na. So ఇక్కడ మనకి ఫస్ట్ హెమిస్పియర్ది మనకి రేడియస్ అనేది ఇచ్చిండు. సో రేడియస్ ఇచ్చిండు, మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ దానికి పెయింట్ వేయడానికి ఎంత పడుతుంది అని చెప్పేసి అడుగుతారు. మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది 2πr². సో 2 పై ఇక్కడ మనకి 22/7. ఓకేనా. ఆరు వేలు ఎంత ఇచ్చిండు 3.5. సో 3.5 ఇంటూ 3.5. సో 3.5 1s 3.5 2s 2 1s 2 11s 2 ఇంటూ 3.5 7 అవుతుంది. 7 ఇంటూ 11 ఎంత అంటే 77. సో ఒక సైడ్ మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు వైపులా అని చెప్పేసి అంటున్నాడు. సో ఒక సైడ్ 77, ఇంకొక సైడ్ కూడా మనకి ఏమవుతుంది 77 అవుతుంది. సో రెండు కలిపితే మనకి టోటల్గా ఎంత వస్తుంది అంటే 154 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు 154 మనకి 15 రూపీస్ పర్ 10 సెంటీమీటర్ క్యూబ్ అంటున్నాడు. సో 15 బై ఏం చేస్తాము 10 చేస్తాం. ఓకేనా. సో క్యాన్సిలేషన్ చేయండి. సో 5 3s అండ్ 5 2s 2 1s 2 2 7s 14 2 7s 14. ఓకేనా. 77 ఇంటూ 3. సో 77 ఇంటూ 3 ఎంత మనకి ఆప్షన్ 2. సో 231 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 28 అండ్ 112. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి సి వాల్యూ అడుగుతున్నాడు. సి ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి b²/a. సో ఇక్కడ b వాల్యూ ఎంత ఉన్నదంటే 112 ఇంటూ 112 బై 28. ఓకేనా. సో ఇక్కడ మనకి 28 1s 28 4s 112. సో 112 ఇంటూ 4 చేస్తే మనకి ఏమొస్తుంది 448. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి, రవి కెన్ కంప్లీట్ 1/4 ఆఫ్ ద టోటల్ వర్క్ ఇన్ 15 days. సో 1/4 ఆఫ్ ది టోటల్ వర్క్ అంటే 4 యూనిట్స్ ఆఫ్ వర్క్లో 1 యూనిట్ కంప్లీట్ చేయడానికి 15 days పడుతుంది. సో అంటే మనకి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, రవికి 60 days పడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, చవి కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద టోటల్ వర్క్ ఇన్ 18 days అంటున్నాడు. సో 1 యూనిట్ మన టోటల్ వర్క్ 3 యూనిట్స్ అయితే అందులో 1 యూనిట్ ఆఫ్ వర్క్కి 18 days పడుతుంది అంటున్నాడు. అంటే టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది 54 days పడుతుంది. నెక్స్ట్ తర్వాత, ధని కెన్ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ది వర్క్ ఇన్ 24 days. సో ధని ఏమో హాఫ్ ఆఫ్ ది వర్క్ చేయడానికి 24 days అంటే టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది 48 days పడుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకేమంటున్నాడు, ఇన్ హౌ మచ్ టైమ్ కెన్ రవి చవి ధని కంప్లీట్ 3/4 ఆఫ్ ద వర్క్ టుగెదర్. ఓకేనా. సో ముగ్గురు కలిసి 3/4 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే దీనికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 60 54 48. సో ఇప్పుడు మనం 16 ఏం రాసుకోవచ్చు 10 ఇంటూ 6 రాసుకోవచ్చు. 54 నేమ్ రాసుకోవచ్చు 9 ఇంటూ 6 రాసుకోవచ్చు. 48 నేమ్ రాసుకోవచ్చు 8 ఇంటూ 6 రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం అంటే సో ఇక్కడ 10 ఉన్నది అండ్ ఆ తర్వాత 6 అండ్ ఇక్కడ మనకి ఇందులో 9 తీసుకుంటాం అండ్ ఇక్కడ ఆల్రెడీ 6 తీసేసుకున్నాం. 8లో 2 ఇక్కడ కవర్ అయిపోయింది కాబట్టి ఇంకొక 4 తీసుకుంటాం. సో ఇదనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీస్ రావాలి. సో ఎఫిషియన్సీస్ రావాలి అంటే ఇక్కడ మనకి 60 ఉన్నది 10 6 ఆల్రెడీ వచ్చింది కాబట్టి 9 4s ఎంత మనకి 36. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 9 అండ్ 6 వచ్చినాయి. సో 10 4s ఎంత మనకి 40 అండ్ తర్వాత 48 8 అండ్ 6. సో 8 అండ్ 6 ఆల్రెడీ వచ్చినాయి మనకి. సో 6 వచ్చింది 8లో మనకి ఇక్కడ ఓకే ఇక్కడ 4 వచ్చింది ఇక్కడ 2 అనమాట. సో 9 5s 45. ఓకే ఇది వీళ్ళ ఎఫిషియన్సీస్. సో వీళ్ళ ఎఫిషియన్సీస్ అన్నీ కూడా మనం ప్లస్ చేసినాము అనుకోండి. సో ఫస్ట్ మనకి ఓన్లీ 10th ప్లేస్లో ఉన్న వాల్యూస్ ఫైండ్ చేయండి. 40 + 40 80 80 + 30 ఎంత అంటే మనకి 110 110 ప్లస్ ఇది ఒక 11 121.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్లో 121 అనేది డినామినేటర్లో ఒక్కదానికే ఉన్నది. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకంటే మనకి డివిజిబుల్ చేసినా మనకి ఎలాగో ఆ 121 అనేది అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ రేస్ దేర్ ఆర్ 100 బైక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎల్లో అండ్ గ్రీన్. ఒక రేస్లో 100 బైక్స్ ఉన్నాయంట. అందులో కొన్నేమో ఎల్లో బైక్స్ ఉన్నాయి, కొన్నేమో గ్రీన్ బైక్స్ ఉన్నాయి. సో ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ద బైక్స్ ఈజ్ 35 కిలోమీటర్స్. సో అన్నింటి యొక్క యావరేజ్ స్పీడ్ ఏమో 35 అంట. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎల్లో బైక్స్ ఏమో 55 కిలోమీటర్స్ అండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ గ్రీన్ బైక్స్ ఏమో మనకి 30 కిలోమీటర్స్. సో హౌ మెనీ ఆఫ్ ద బైక్స్ ఆర్ గ్రీన్. అయితే అందులో గ్రీన్ బైక్స్ ఎన్ని అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో ఎల్లో ఉన్నాయి అండ్ ఆ తర్వాత గ్రీన్ ఉన్నాయి. సో టోటల్ కలిపి ఎంత అంటే 100 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎల్లో బైక్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 55. మనం ఇది మిక్స్డ్ డెలిగేషన్ మెథడ్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత గ్రీన్ వాటిది ఎంత అంటే 30 అండ్ వీటన్నింటిది కలిపితే ఎంత అంటే 35. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది 20. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది 5. సో 5 1s 5 4s. సో ఈ రెండింటికి మధ్య రేషియో ఎంత అంటే 1:4. సో టోటల్ ఏమవుతున్నది మనకి 5 యూనిట్స్ అవుతున్నది. సో 5 యూనిట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి టోటల్ బైక్స్ ఎన్ని 100. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 20. అండ్ ఇందులో మనకి ఏం అడుగుతున్నాడు, గ్రీన్ బైక్స్ ఎన్ని అని అడుగుతాను. గ్రీన్ బైక్స్ ఎన్ని మనకి 4 యూనిట్స్. 1 యూనిట్ 20 అంటే 4 యూనిట్స్ 4 × 20 ఎంత 80. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకి 6th February షిఫ్ట్ 1లో వచ్చిన అర్థమెటిక్ ఏదైతే మనకి జీడీ పేపర్ ఉందో అందులో అర్థమెటిక్ సెక్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను అప్పటికి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే కొంచెం డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే వాళ్ళకి నా మెథడ్ అనేది తెలియదు కాబట్టి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. కొన్నింటినేమో కొంచెం ఫాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియోని ఎస్ఎస్సి జీడీకే కాదు ఇంకా మిగతా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.